మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బీఆర్ఎస్ నేతలతో ముగిసిన కేసీఆర్ భేటీ కృష్ణా జలాల అంశాలే పార్లమెంటు ఎన్నికల అస్త్రంగా మలుచుకోవాలని కేసీఆర్ క్యాడర్కు సూచించారు. ఇందుకు నిరసనగా ఈ నెల 13న నల్లగొండలో సభ నిర్వహించాలన్నారు. కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వం అంగీకారం తెలపడం, దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలిపెట్టు అని ఆందోళన వ్యక్తం చేశారు. డ్యాంకు సున్నం వేయాలన్న కేఆర్ఎంబీ అనుమతి కావాలని, రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్కు ముఖ్యమని చెప్పారు. బీఆర్ఎస్కు పోరాటం కొత్త కాదు అని అన్నారు. రైట్, బీఆర్ఎస్ క్యాడర్ తో మాజీ సీఎం కేసీఆర్ భేటీ ముగిసినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. రైట్ సైదులు, చెప్పండి, బీఆర్ఎస్ క్యాడర్ తో కూడా కేసీఆర్ భేటీ అయితే ముగిసింది. ఏ అంశాల గురించి చర్చించారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ రేఖ, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో అంటే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్తో పాటుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలతో పాటుగా ఆ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలతోటి తెలంగాణ భవన్లో కేసీఆర్ ఒక ముఖ్య సమావేశం నిర్వహించారు. ఆ ముఖ్య సమావేశంలో కేసీఆర్ కొన్ని కీలక అంశాలు కూడా చేసినట్టు కూడా మనకు చర్చ కోసం అంటే తెలుస్తుంది. ముఖ్యంగా అంటే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి కృష్ణా జలాలు అయినటువంటి అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం ఈ రెండు ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగిస్తూ సంతకాలు చేసిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా అలా తీర్మానం చేసి సంతకాలు చేయడం వల్ల ఆ కృష్ణా అదేవిధంగా అంటే మన కృష్ణా పరివాహక ప్రాంతంలో అంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఎడారిగా మారిపోతుందని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ ఇటు నాయకులకు అదేవిధంగా కార్యకర్తల నుంచి కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో అలా అప్పగించడం వల్ల రాబోయే కాలంలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని, సో భవిష్యత్తులో అలాంటి జరగకుండా ఉండేందుకు మనం ఒక పక్క ప్రణాళిక ప్రకారము రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇదే అంశాన్ని మనం లేవనెత్తాలని చెప్పేసి కూడా కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ నెల 13న నల్గొండ ఎన్జీ కాలేజీలో భారీ బహిరంగ సభ అంటే నిరసన పేరుతో కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి కాంగ్రెస్ పార్టీ అప్పగిస్తూ సంతకాలు పెట్టిందని చెప్పేసి ఒక నిరసన పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆదిలాబాద్, నిజామాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలను తరలించాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి దాదాపుగా 2000 కార్లలో ఇక్కడ నుంచి బయలుదేరి నల్లగొండకి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటు ఎమ్మెల్యేలు హైదరాబాద్కు చెందినటువంటి అదేవిధంగా రంగారెడ్డి చెందినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా 2000 కార్లను సిద్ధం చేయాలని చెప్పేసి 13వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు నల్లగొండ ఇక్కడ హైదరాబాద్ నుంచి నల్లగొండకి వెళ్లేందుకు ప్రణాళిక చేయాలని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ ఆదేశించారు. సో దానికి అనుగుణంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. వాస్తవంగా 13వ తారీఖు అసెంబ్లీ ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో దాదాపుగా మనకి బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నా కూడా ఒక ఇద్దరు మాత్రమే అసెంబ్లీలో ఉండాలని, మిగతా వాళ్ళందరూ కూడా మిగతా ఎమ్మెల్యేలు అంటే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో 39 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా ఒక ఇద్దరు మాత్రమే అసెంబ్లీలో ఉండాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే 37 మంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఆ సభకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ ఆదేశించారు. సో దానికి అనుగుణంగా ఒక ప్రణాళిక అయితే చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా ఆ తెలంగాణ భవన్లోనే కేసీఆర్ ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయ్యారు. 13వ తారీఖు నిర్వహించే సభకు సంబంధించి కూడా చర్చకు వస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. సైదులు, ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాము, అటు అధికార ప్రతిపక్షాల మధ్య నీటి కేటాయింపుల అంశం అనేది హాట్ టాపిక్ గా మారుతూ వస్తుంది. అసెంబ్లీ సమక్షంగా కూడా ఈ నీటి కేటాయింపులపై సవాల్కి సిద్ధమా, చర్చకు సిద్ధమా అంటూ కూడా అటు రేవంత్ రెడ్డి కూడా సవాల్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. దానికి సంబంధించి హరీష్ రావు కౌంటర్ చేస్తూ మేం సిద్ధం అంటూ కూడా వాళ్ళు కూడా అన్న సందర్భాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించి ఈసారి అసెంబ్లీలో ఏమైనా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ముఖ్యంగా కృష్ణా జలాల అంశాలు ఎందుకు ఇప్పుడు టార్గెట్ అవుతున్నాయి?
ఎస్, వాస్తవంగా ఒకరిపై ఒకరైతే పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ నెల మనకి 8 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కృష్ణా జలాల అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చి చర్చ పెట్టాలని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. కానీ చర్చ ఖచ్చితంగా పెట్టి తీరుతాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ చెప్తూనే ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా అదే అంశము, కృష్ణా జలాలకు సంబంధించిన అంశము చర్చ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తుంది. అంటే 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు 2015లో మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణకి రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంతైతే ఉందో 551 టీఎంసీల నీరుకు సంబంధించి ప్రధాన డిమాండ్ ఉండే. ఆ సమయంలో కనీసము అపెక్స్ కౌన్సిల్లో డిమాండ్ పెట్టలేదు బీఆర్ఎస్ పార్టీ. అప్పుడే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా 2019లో కూడా 2 అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఆ 2 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీల వాటర్ వచ్చేందుకు దానికి అంగీకారం తెలిపింది. సో అప్పుడు ఇంకా వాస్తవంగా ఇంకా తీవ్ర నష్టం వాటిల్లింది. అంటే చేసిన తప్పులంతా బీఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ చెప్తుంది. వాస్తవంగా మనకి మొన్న 2023 మే నెలలో జరిగినటువంటి మన మొదటి కేఆర్ఎంబి 16వ కేఆర్ఎంబి మీటింగ్లో ఆ కృష్ణా జలాలు అంటే నాగార్జున సాగర్ అదేవిధంగా శ్రీశైలం 2 ప్రాజెక్టులను కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకొచ్చినందుకు బీఆర్ఎస్ పార్టీ సంతకం పెట్టిందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అంటే మొదటి నుంచి కూడా కృష్ణా జలాల విషయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం కారణంగానే మనకి తీవ్ర నష్టం వాటిల్లింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంటే అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కాలేదు. మేము ఎన్నడూ కూడా మేము కృష్ణా జలాలను నాగార్జున సాగర్ని అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగిస్తూ తీర్మానం చేసి సంతకాలు పెట్టినట్టు కూడా ఎక్కడ కూడా చేయలేదు. గతంలో ఏం జరిగింది అనేది మేము దాని అంశం మాత్రమే ప్రస్తావనకు తీసుకొచ్చాం తప్ప మేము ఆ విధంగా అప్పగిస్తూ అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మేము అప్పగిస్తూ ఎక్కడ కూడా సంతకాలు పెట్టలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రము అప్పగిస్తూ సంతకాలు పెట్టిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో ఇదే అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చకు పెడదామని చెప్పేసి సిద్ధమా అని చెప్పేసి కూడా ఈ ప్రధానమైన అంశం కృష్ణా జలాల అంశాన్ని అసెంబ్లీలో ఈ నెల 8 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశంలో చర్చకు వచ్చే అంశం కనిపిస్తుంది. వాస్తవంగా అసలు ఏం జరిగింది అనేది తెలియకుండా మాత్రం బీఆర్ఎస్ మాత్రమైతే ఖచ్చితంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మేము అప్పగిస్తూ కేఆర్ఎంబికి అప్పగిస్తూ సంతకాలు పెట్టలేదని చెప్తున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం అప్పగించింది, దాదాపుగా నష్టం వాటిల్లింది. ఇక రానున్న రోజుల్లో మనకి ఇటు సాగునీరు, తాగునీరు, విద్యుత్ విషయంలో కూడా చాలా తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అందుకు అనుగుణంగా ఈ నెల 13న భారీ నిరసన సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ అంటున్నారు. సో దానికి అనుగుణంగా హైదరాబాద్ నిజామాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల నుంచి కూడా కార్యకర్తలను తరలించాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఇప్పుడే నల్గొండ జిల్లాలో నిన్న చూసాం మనం. అక్కడ ఎలాంటి 30-31 యాక్ట్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి సమావేశాలు నిర్వహించొద్దని చెప్పేసి కూడా నల్గొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి కూడా ఒక ఆదేశించారు. సో చూడాలి మరి ఒక రసవత్తరంగా అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 13న ఖచ్చితంగా సభ నిర్వహించి తీరుతాము, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా సభ నిర్వహించి తీరుతామని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు. కానీ ఎక్కడ అంటే నల్గొండ జిల్లాలో 30-31 యాక్ట్ ఉండడం వల్ల ఇలాంటి సభలు సమావేశాలకు పెట్టేందుకు వీల్లేదని చెప్పేసి కూడా నల్గొండ జిల్లా ఎస్పీ చందన దీప్ చెప్తున్నారు. చూడాలి మరి. సైదులు అయితే కేఆర్ఎంబీ ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది, చీకటి ఒప్పందం చేసుకుంది కేంద్రంతో అంటూ కూడా అటు తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా అవ్వట్లేదు, ఇప్పుడే చీకటి ఒప్పందం ఎలా చేసుకున్నాము అంటూ కూడా అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అటు కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నల్గొండకు సంబంధించి రైతులకు ఎక్కువగా అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. అదేవిధంగా ఏ విధంగా బహిరంగ సభ పెడతారో మేము చూస్తామంటూ కూడా అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్న సందర్భాలు. ఈ నేపథ్యంలో ఈ 13వ తారీఖు బహిరంగ సభకు అనుమతి ఉంటుందా? ఏ విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి? వాస్తవంగా అయితే మొన్న నుంచి నిన్నటి నుంచి కూడా నల్గొండ జిల్లాలో 30-31 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇలాంటి సభలు సమావేశాలు నిర్వహించొద్దని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదేశించారు. కాబట్టి సో ఈ నెల 13న అలాంటి సభకు అయితే పర్మిషన్ అయితే ఉండదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే పర్మిషన్ ఖచ్చితంగా వచ్చి అంటే తీసుకుంటాము, ఖచ్చితంగా సభ నిర్వహించి తీరుతామని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ కార్యకర్తలను, నాయకులను, ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో. చూడాలి మరి ఆ రోజు సభ నిర్వహించారా అనేది పక్కకు పెడితే మాత్రం ప్రధాన అంశంగా కృష్ణా జలాల అంశం మొదటి నుంచి కూడా ఇదే అంశంపై మనకి ఆ చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆ కృష్ణా జలాలు 2 అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు రెండింటిని కూడా కేఆర్ఎంబీకి ఒప్పచెప్పడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్తుందని చెప్పేసి కూడా ఇటు కార్యకర్తలకు, నాయకులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టు కూడా మన సమాచారం ఉంటుంది. సో చూడాలి మరి ఎలాంటి వ్యూహం మరి ఎలాంటి ప్రణాళిక బీఆర్ఎస్ పార్టీ రచిస్తుంది అనేది మనకు తెలియాల్సింది. ప్రస్తుతం అయితే మాత్రము ఒక హాట్ టాపిక్ గా కృష్ణా జలాల అంశం మనకైతే మారింది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే అన్యాయం జరిగిందని చెప్పేసి
చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా తీవ్ర అన్యాయం జరిగింది. అంటే గతంలో కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఆ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆ రోజు రెగ్యులర్ అంటే రోజు 8 టీఎంసీల నీరు అటు జగన్మోహన్ రెడ్డి తరలించుకుపోతుంటే ఎన్నడూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా మాట్లాడలేదు. కానీ ఒక 2 టీఎంసీల కోసం అంటే గోదావరి పక్కన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రోజుకు 2 టీఎంసీలు అవసరమే నీరు కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. సో అందువల్ల మనకు తీవ్ర నష్టం అవుతుందంటే ఒక గ్రావిటీ ద్వారాగా రావాల్సిన నీరు ఇవాళ ఎత్తిపోతల ద్వారా లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అయినా సరే ఇవాళ ప్రాజెక్టులన్నీ కూడా కుంగిపోయాయి. దానికి సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఏదేమైనా సరే ఈ అంశాలు కృష్ణా జలాలకు అంశాలు మాత్రమైతే ఒక రాజకీయంగా మాత్రం ఒక కొంత వేడిని రేకెత్తిందని చెప్పవచ్చు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా ఇటు ఒక అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఇరు పార్టీలు కూడా ప్రధాన అంశంగా కృష్ణా జలాలను తీసుకొని ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి మరి ఎవరు తప్పు చేశారనేది కూడా ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్పు చేసిందని చెప్తున్నది. ఎందుకంటే 2015లోనే 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 2017లో అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశం జరిగింది. అందులో 551 టీఎంసీల వాటర్ మనకు రావాల్సి ఉండగా ఆ రోజు కనీసం ప్రధాన డిమాండ్ పెట్టలేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి చూడాలి మరి ప్రజల ముందు ఎవరు తప్పు చేశారు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో మాత్రం ప్రధాన అంశంగా కృష్ణా జలాల అంశమే ఉంటుందని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. రైట్, థాంక్యూ సైదులు, థాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.